హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. అలాగైతే ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్లో చాలా మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలాగైతే ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛానల్లో మనం ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందాలి అనుకుంటే మనం ముఖ్యంగా 4 పనులు చేయాలి. ఏంటంటే మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకూడదు. ఎందుకంటే దీని ద్వారానే ఛానల్ కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. తర్వాత ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి త్వరగా వస్తుంది, మీరు త్వరగా చూడగలుగుతారు అనమాట. తర్వాత ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ కొట్టండి. మీరు తప్పనిసరిగా లైక్ కొడితేనే మాకేంటంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మేము ఏదైనా కొత్త వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటాం అనమాట. తర్వాత ఏంటంటే మీరు ఛానల్లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లేకపోతే ఏంటంటే 1-2 వీడియోలు చూసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ అనేది పెరగదు. అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఛానల్లోకి వచ్చి 138 వీడియోస్ దాకా ఉన్నాయి. ఓకే, 138 వీడియోలు చూడాలి. మీరు చూస్తేనే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే ఈ ఛానల్లో మేమేంటంటే ప్రతి నెల ఒక ప్రశ్న అడుగుతాం అనమాట. ఆ ప్రశ్నకు కనుక మీరు సరైన సమాధానం చెప్పి మీకు ఏంటంటే చెప్పిన వారి నుంచి 3 సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ అనేది ఏంటంటే పోస్ట్ ద్వారా అది మీ ఇంటికి వస్తుంది అనమాట. ఏంటంటే ఇలా గిఫ్ట్ పొందాలి అంటే మేము చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్నమాట. ఏంటంటే ప్రశ్న ఏంటి అనేది మేము ముందు యూట్యూబ్ లో చెప్తాము. ఏంటంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీరు ఆ సమాధానం అంటే ఇప్పుడు కామెంట్ రూపంలో రాయాలన్నమాట. నేను ఒక క్వశ్చన్ చేశాను అనుకోండి, ఒక మంత్ లో ఒక క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ స్పేస్ మీ ఫోన్ నెంబరు ఇచ్చి కామెంట్ రూపంలో రాస్తే మేము ఏం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా తీసుకుని దానిలోంచి ఒక 3 తీసి డ్రా ద్వారా తీసి వచ్చిన 3 కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. గిఫ్ట్స్ అంటే చాలా చాలా చిన్న గిఫ్ట్స్ అనమాట. ఈ చిన్న గిఫ్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకేనండి. అలాగైతే ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నీతి ఆయోగ్. ఏంటంటే ఈ నీతి ఆయోగ్ మీద మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బిట్లు అనేవి అడగొచ్చు. ఎందుకంటే దీని నుంచి కొన్ని విషయాలను మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగైతే ఏంటంటే మనకి ఈ నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో ఈ యొక్క నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారనమాట. ఓకే, ఏంటంటే ఇక్కడ నీతి ఆయోగ్ అనేది ఇదివరకు మనకి ప్రణాళికా సంఘం అంటూ ఉండేది. ప్రణాళికా సంఘం స్థానంలో మనకి ఏంటంటే ఈ నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగైతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతో, ప్రధాన సంస్థలతో, అదేవిధంగా చూస్తుంటే కొంతమంది నిపుణులతో, మేధావులతో ఈ విస్తృతంగా చర్చించి ఈ సంస్థను ఏర్పాటు చేశారనమాట. ఏంటంటే చాలా మందితో చర్చించి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అలాగైతే ఏంటంటే మారుతున్న పరిస్థితుల్లో ప్రణాళికా సంఘంలో కూడా మార్పులు అవసరమే అనే ఉద్దేశంతో విమర్శనాత్మక, దిశాత్మక, వ్యూహాత్మక, మౌలికంతో కూడినటువంటి ఎన్నో రకాలైనటువంటి మౌలిక సలహాలను ఆర్థిక ప్రక్రియకు అందించడానికి ఈ నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అంటే ఈ నీతి ఆయోగ్ లో ఇప్పటి వరకు చెప్పిన మ్యాటర్లో మనకేంటంటే నీతి ఆయోగ్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? నీతి ఆయోగ్ ని 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు. ఓకే, అలాగైతే ఏంటంటే ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ కి సంబంధించి ఇప్పుడు దీని యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాము. ఏంటంటే దేశ ప్రధానమంత్రి నీతి ఆయోగ్ కి అధ్యక్షుడిగా ఉంటారు. ఓకే, నీతి ఆయోగ్ కి అధ్యక్షుడు ఎవరు అని కనుక మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగితే నీతి ఆయోగ్ కి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చూస్తే ప్రధానమంత్రి ఒక ఉపాధ్యక్షుడిని నియమిస్తాడు. అలాగే ఏంటంటే కేంద్ర మంత్రి మండలి నుంచి 4 మించకుండా
ప్రధానమంత్రిచే నియమింపబడే వ్యక్తులు ఎక్సెప్షియో సభ్యులుగా ఉంటారు. ఓకే, ఇంకేంటంటే తర్వాత మనకి భారత ప్రభుత్వం కార్యదర్శి స్థాయిలో నిర్దిష్ట కాల వ్యవధి కోసం ప్రధానమంత్రిచే నియమింపబడే వ్యక్తులు ముఖ్య కార్యనిర్వహణ అధికారులుగా వ్యవహరిస్తారు. ఓకే, ఏంటంటే దీని యొక్క నిర్మాణము అనేది, ఈ నీతి ఆయోగ్ యొక్క నిర్మాణము అనేది ఈ రకంగా ఉంది. ఓకే, ఈ నిర్మాణంలో మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్లు ఏంటంటే, దీనికి అధ్యక్షుడిగా ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి ఎవరిని నియమిస్తారు అంటే ఒక ఉపాధ్యక్షుడిని ప్రధానమంత్రి నియమిస్తాడు. అదేవిధంగా చూస్తే కేంద్ర మంత్రిమండలి నుంచి నలుగురికి మించకుండా ప్రధానమంత్రిచే నియమింపబడే వ్యక్తులు ఏ సభ్యులుగా ఉంటారు అంటే ఎక్సెప్షియో సభ్యులుగా ఉంటారు. ఓకే, ఈ రకంగా మనం నీతి ఆయోగ్కి సంబంధించి దాని యొక్క నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఎందుకే ఈ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏంటి, అసలు దీని ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయదారులకి ప్రయోజనం కలిగి చేసే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఏంటంటే వ్యవసాయదారులకి ప్రయోజనం కలిగించే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార భద్రతను సమ్మిళితం చేయడం. ఓకే, ఇదేంటంటే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే శాస్త్రీయ మేధోపరమైన వ్యవస్థాపక శక్తులతో కూడిన మానవ మూలధనాన్ని పెంపొందించడం దీని యొక్క రెండవ లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పెరుగుతున్న పట్టణ ప్రాంతాలను ఆవాసయోగ్యంగా రూపొందించడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడానికి. ఓకే, ఏంటంటే మనకి పట్టణ ప్రాంతాలను ఆవాసయోగ్యంగా మెరుగుపరచడం అనేది ఈ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే ఆర్థిక ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. ఓకే, ఏంటంటే ఆర్థికంగా ఉత్తేజితమైనటువంటి మధ్యతరగతి ప్రజల్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఉత్పత్తి ప్రక్రియలో సమర్థవంతంగా వినియోగించుకోవడం అనమాట. ఓకే, తర్వాత మనకి ప్రపంచ సమస్యలకు సంబంధించిన చర్చల్లో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడం దీని యొక్క లక్ష్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా ఈ విధంగా నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ నీతి ఆయోగ్ యొక్క విధులు ఏంటి, ఈ నీతి ఆయోగ్ ఏమేమి రకమైనటువంటి విధులు ఉంటాయి అంటే జాతీయ రాష్ట్రాల కోసం దూరదృష్టితో ఊహాత్మక ప్రణాళికను తయారు చేస్తుంది. తర్వాత చూస్తే మనకి సహకార పోటీ సమైక్యంగా భారతదేశ పరివర్తన చెందడానికి ఈ నీతి ఆయోగ్ అనేది కృషి చేస్తుంది. తర్వాత ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, వాటి యొక్క ప్రభావాలను సమీక్షిస్తుంది. ఓకే, తర్వాత చూస్తే సత్వర ఆర్థిక అభివృద్ధి కోసం సమగ్ర సంపూర్ణ పద్ధతులను ఈ సంస్థ ప్రవేశపెడుతుంది. తర్వాత చూస్తే మనకి అంతర్రాష్ట్ర వివాదాలను లేదా వివిధ రంగాల మధ్య వివాదాలను ఇది తొలగిస్తుంది. అదేవిధంగా చూస్తే మనకి సాంకేతిక విజ్ఞానాల ప్రామాణికను, ఉత్పాదక శక్తుల నిర్మాణాలను అదనంగా పెంపొందించడానికి కూడా ఇది మనకి సహాయపడుతుంది. తర్వాత చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి నైపుణ్యాలను, వనరులను ప్రయోజకరంగా వినియోగించుకోవడానికి సమన్వయ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. తర్వాత ఏంటంటే వివిధ నిర్ణయాలు, కార్యక్రమాలు, పాలనా వ్యవహారమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, ఈ కేంద్రానికి రాష్ట్రానికి ఈ రెండు ప్రభుత్వాలకు నీతి సహదారుగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈ నీతి ఆయోగ్ అనేది సహదారుగా పనిచేస్తుంది. అలాగైతే ఏంటంటే ఈ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి చాలా వరకు ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ ఇదంతా ఇప్పటి వరకు కూడా నేను చెప్పింది బేసిక్ నాలెడ్జ్ అనమాట. దీని గురించి మనం దీని తర్వాత వచ్చే వీడియోలో చాలా వరకు కూడా మనం నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి వాటి గురించి మనం చెప్పుకోవాలి. అలాగైతే ఏంటంటే ఇక్కడ మనకి ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ నీతి ఆయోగ్కి అసలు ఈ నీతి ఆయోగ్ని ఏమంటారంటే NITI. ఓకే, NITI ఆయోగ్ అని కూడా అంటారు. ఓకే,
ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అలాగైతే నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ వేసాను. ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని నేను అడిగాను. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే పేరు స్పేస్ మీ నేము స్పేస్ మీ ఫోన్ నెంబరు కామెంట్ రూపంలో రాయండి. మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది రన్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం నాకు హెల్త్ కూడా బాగోలేదు, కానీ అయినా సరే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.